మనందరికీ స్కామ్ 92 తెలుసు, హర్షద్ మెహతా గారి స్టోరీ. కానీ ఈ 25 ఇయర్స్లో జరిగిన ఫ్రాడ్స్, ఒక గ్రేట్ ఫ్రాడ్స్ 4 ఉన్నాయి. అవన్నీ కూడా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్నాయి. బ్యాడ్ బాయ్ బిలీనియర్స్ అనే ఒక సిరీస్ ద్వారా 2020లోనే ఎన్ని స్టార్ట్ అవ్వాలి. సత్యం రామలింగరాజు గారు అబ్జెక్షన్ చెప్పడం వల్ల అది ఆగిపోయేప్పుడు చాలా కోర్టులో పెండింగ్ పడిపోయి 5 సంవత్సరాల తర్వాత నెట్ఫ్లిక్స్ వాళ్ళు గెలవడంతో, ఎవరైతే ప్రొడక్షన్ చేశారో వాళ్ళు గెలవడంతో ఇప్పుడు బయటకు వచ్చింది. సత్యం రామలింగరాజు స్టోరీ వచ్చినప్పుడు మన తెలుగు వాళ్ళు కొంతమంది కనిపించారు, సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో హీరోగా నటిస్తున్న అరవింద్ కృష్ణ దీనికి సంబంధించి కొన్ని విషయాల్ని షేర్ చేశారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ సత్యంలో వర్క్ చేశారు కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులన్నిటి గురించి అతనికి తెలుసు. అప్పుడు చాలా యంగ్ బాయ్ లాగా సత్యంలో చేరిన అతను తర్వాత ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా చాలా బాగా వివరించాడు. అలాగే బాగా బిజినెస్ పీపుల్ అందరితో కూడా బాగా కలివిడిగా తిరుగుతుంటారు. సొసైటీ మీద చాలా అవగాహన ఉన్న వ్యక్తి ఖాళీ సుధీర్. ఆయన కూడా ఒక మెట్రో స్టేషన్ గురించి అటన్నిటికి సంబంధించి ఒక మెట్రోలో ప్రయాణం చేస్తూ సత్యం రామలింగరాజు గారి స్టోరీని చాలా కన్విన్సింగ్గా చెప్పడం చాలా బాగా అనిపించింది. ఇకపోతే ఈ సత్యం రామలింగరాజు స్టోరీ మినహాయించి మిగతా వెబ్ సిరీస్లు మనకు 2020లోనే విడుదలయ్యని చెప్పాం కదా, వీటన్నిటికీ కూడా ఫిల్మ్ఫేర్ అవార్డు దక్కడం అనేది చాలా పెద్ద విషయం. ఇండియాలో వన్ ఆఫ్ ది డాక్యుమెంటరీస్లో కూడా పెద్ద ఎత్తున చూసిన డాక్యుమెంటరీ సిరీస్ ఈ బ్యాడ్ బాయ్ బిలీనియర్స్ సిరీస్. పులి మీద స్వారీ చేస్తున్నారంటారు, అంటే దాని మీనింగ్ తెలుసా? పులి మీద స్వారీ చేసేవాడు చేస్తూనే ఉండాలి, దిగితే పులి చంపేస్తుంది. అలాగే ఆకాశానికి కూడా నిచ్చినేయకూడదు, ఎందుకంటే అది ఎప్పటికీ వేయలేం కాబట్టి. ఇలాంటి కోరికలు ఎక్కడో కొన్ని వందల కోట్లలో ఒకళ్ళకి సాధ్యమవుతాయి. చాలా మంది తెలుగు సినిమా నిర్మాతలు కూడా పులి మీద స్వారీ చేస్తారు. సరే, ప్రస్తుతానికి టాపిక్ అయితే అది కాదు. ఒక సూపర్ హీరో టాపిక్ చెప్తాను. ఆ సూపర్ హీరో జీరోగా ఎలా మారాడు అనే టాపిక్ చెప్తున్నాను. నాకైతే పర్సనల్ గా 80s కిడ్స్ 90s కిడ్స్ లో వాళ్ళందరికీ కూడా ఒక సూపర్ హీరో, సూపర్ రోల్ మోడల్ ఒక ఆయన ఉండేవారు. చదువుకుంటారా మీరు కూడా సత్యం రామలింగరాజు లాగా అవుతారని వాళ్ళు. అలాగే ఒక ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందంటే వాడు కనుక సత్యం కంప్యూటర్స్ లో జాబ్ చేస్తున్నాడంటే వాడు సెలబ్రిటీ లాగా కనబడేవాడు. దోస్ డేస్ లైక్ దట్. ఎందుకంటే అప్పుడప్పుడే కంప్యూటర్స్ చదువుతాం స్టార్ట్ అయింది. ఇండియాలో ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక మారుమూల పల్లెటూరు నుంచి వచ్చిన ఒక వ్యక్తి అసలుకి మొత్తం సెలబ్రిటీ అయిపోయాడు. ఎక్కడ చూసినా ఆయన హోర్డింగ్స్ కనిపించాయి. ఆయన టాపిక్ మాట్లాడకుండా ఒక కాలేజీ కూడా ఉండేది కాదు. ఒక కంప్యూటర్ ముందు సిస్టమ్ ఆన్ చేసి ASDF అని సిస్టమ్ ముందు ABCD నేర్చుకునేటప్పుడు కూడా, టైపింగ్ నేర్చుకోవాలంటే కూడా ఇవన్నీ మాట్లాడుకుంటా చేసుకునేవాళ్ళు. అరే మా చుట్టాల పక్కూరులో సత్యం కంప్యూటర్స్ లో పనిచేసే అతను ఉన్నాడు. అలాగే పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు సత్యం కంప్యూటర్ లో జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ కంటే కూడా సెలబ్రిటీ టైప్స్. ఇలాంటి ఒక పీరియడ్ నుంచి సత్యం కంపెనీలో జాబ్ చేస్తున్నారా, అయ్యో పాపం ఉద్యోగం ఉందా, ఇబ్బంది పడ్డారా, ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చాయా, జీతాలు ఇచ్చారా అనే ఒక క్వశ్చన్లు వచ్చినాయి. కారణం ఏంటంటే ఇందాక నేను చెప్పింది, పులి మీద స్వారీ చేయడం. ఒక అబద్ధం, కొన్ని 100 అబద్ధాలు అంటారు కానీ 100 అబద్ధాలు కాదు, అది ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు. కొన్ని వేల అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. దానికి ఎప్పుడైతే నువ్వు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలోకి వస్తామో మనం ఆడే అబద్ధాలకు అంతే లేకుండా పోతుంది. నోటితో ఆడే అబద్ధాలు కాదు, అకౌంట్స్ మీద ఆడే అబద్ధాలు స్టార్ట్ చేస్తే ఆ అబద్ధాలకు అసలుకి ఆకాశమే హద్దు. ఎవరు ఎక్కడ ఎలా మోసం చేస్తున్నారో తెలియదు. ప్రపంచం అందరినీ కూడా, నాకు ఒక వ్యక్తి తెలుసు, ప్యాకెట్ లో డబ్బులు వస్తాయి, ఆ వచ్చిన రోజు మాత్రం మనకు వచ్చి చెప్తా ఉంటారు అసలు ఇలా వచ్చింది, అలా వచ్చింది, ఈ కార్డు పడింది, ఆ కార్డు పడింది అని. అదే ఆ వ్యక్తికి పోయిన రోజు మనం ఎవరితో వచ్చి మాట్లాడరు. ఇట్స్ అ సింపుల్ సొల్యూషన్. అది ఏంటంటే ఎలాగంటే ప్రతి ఒక్క మనిషి కూడా విజయం సాధించినప్పుడు తన విజయాన్ని పంచుకోవడానికి నలుగురితో షేర్ చేసుకుంటున్నాడు, కానీ అపజయాన్ని మాత్రం ఎవరితో షేర్ చేసుకోడు. ఎందుకు? విజయం వచ్చినప్పుడు ఆ వచ్చే కిక్కు 10 మందికి పంచితే వాడు గొప్పగా కనబడతాడు. అలాగే సత్యం రామలింగరాజు అనే బైరాజు రామలింగరాజు ఆయన పేరు. కృష్ణా జిల్లాలో ఒక విలేజ్ నుంచి వచ్చారు, గరగపర్వ అనే విలేజ్ నుంచి. చాలా చిన్న సంస్థల నుంచి స్టార్ట్ అయ్యాడని కెరియర్ కూడా చాలా చిన్నగా, పెద్ద పెద్ద లోన్స్ తీసేసుకుని అనేక బిజినెస్లు చేశారు మొదట్లో. ఆ తర్వాత అన్ని బిజినెస్లు లాస్. ఎక్కడో US లో MBA చదువుకుని వచ్చి 22 ఏళ్లకే పెళ్లి చేసుకున్నాడు. ఇదంతా ఆయన గతం. ఒక్కసారిగా కంప్యూటర్ రెవల్యూషన్ అయితే స్టార్ట్ అయినప్పుడు ఆయన సికింద్రాబాద్ లో ఒక ప్రాంతంలో ఒక 20 కంప్యూటర్లు పెట్టి 20 మంది ఎంప్లాయీస్ తో స్టార్ట్ చేసిన కంపెనీ సత్యం కంప్యూటర్స్. అక్కడి నుంచి ఒక 500 మంది ఎంప్లాయీస్. అక్కడి నుంచి Fortune 500 కంపెనీస్ లోకి అది లిస్ట్ అవటం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మన తెలుగు రాష్ట్రాలకి ముఖ్యమంత్రిగా, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించడంతో అప్పుడప్పుడే బాగా సాఫ్ట్వేర్ రంగం భూమిలోకి వస్తున్న టైంలో మొత్తం ఇంకా కంప్యూటర్స్ అంటేనే రామలింగరాజు అనే పరిస్థితిని అప్పుడు జనాల్లోకి తీసుకొచ్చారు. అలా గవర్నమెంట్ నుంచి కూడా ఎంతో చేదోడు వాదోడుకుంటుందో ఈజ్ అ రియల్ హీరో. అలాంటి ఒక రియల్ హీరో అందరూ కూడా వచ్చి, ప్రపంచం అందరూ కూడా అబ్బా సత్యం అని అంటే నిజమే కదా అనుకుని ఆయనకి రూపాయి లాభం వస్తే 10 రూపాయల లాభం వచ్చిందని చెప్పారు, 10 రూపాయలని 100 రూపాయలు వచ్చిందని చెప్పి ఇలా తన మొదటి అబద్ధం తర్వాత ఎన్నో అబద్ధాలకు దారితీసింది. రామలింగరాజుకు సంబంధించిన ఒక స్టోరీని వరుసగా అప్పుడు జరిగిన ఈ 2 దశాబ్దాల్లో జరిగిన గ్రేటెస్ట్ ఫ్రాడ్స్ అంటే ఈ 4 ఉన్నాయి. అందులో ఒకటి సత్యం అధినేత
సత్యం రామలింగరాజు గారిది అయితే. ఇక రెండోది కింగ్ఫిషర్ అధినేత విజయ్ మాల్యా గురించిన కథ. అది బెంగళూరులో జరిగింది. ఇక మూడోది నీరవ్ మోదీది అసలు అదొక వజ్రాలకు సంబంధించిన స్టోరీ. నాలుగోది సహారా గ్రూప్ యజమాని సుబ్రతో రాయ్ బెనర్జీకి సంబంధించింది. ఇలాగా ఈ నలుగురి కథలు కూడా బ్యాడ్ బాయ్ బిలియనీర్స్ అనే సిరీస్ ద్వారా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. యాక్చువల్లీ అప్పుడు ఇలా రిలీజ్ అవడానికి వీల్లేదని చెప్పేసి ఒక కేసు వేయడంతో వాళ్ళ ముగ్గురు మాత్రమే బయటకు వచ్చినాయి. లేటెస్ట్గా మొన్న మధ్య ఒక 1 వీక్ బ్యాక్ రామలింగరాజు గారి స్టోరీ కూడా బయటకు వచ్చింది మొత్తానికి. అందుకని మళ్ళీ ఇది ట్రెండింగ్లోకి వచ్చింది. ఈ బ్యాడ్ బాయ్ బిలియనీర్స్ అనే టాపిక్స్ అందరికీ తెలుసు, అంతా ఇలా జరిగిందని ఫ్రాడ్స్ జరిగిందని చెప్పి అందరికీ తెలుసు. కానీ ఈ 4 స్టోరీస్లోనే ఆ ఫ్రాడ్కి సంబంధించి ఏం జరిగింది, అసలు ఎలా జరిగిందనే విషయాన్ని ఒక్కొక్క ఎపిసోడ్ గంటలో క్లియర్ చేశారు. ఇట్స్ వెరీ వెరీ ఎంగేజింగ్. అండ్ అంటే నిజంగా అంత ఫ్రాడ్ జరిగిందా? చాలా మంది ఇళ్లలో నిజంగా కూడా సత్యం రామలింగరాజు గారి ఫొటోస్ ఉంటాయి. దేనికంటే వాళ్ళ లైఫ్లకి ఫస్ట్ మీ జీతాలు, అప్పట్లో జీతం హైయెస్ట్ జీతం అంటే 5,000, 10,000, 15,000 ఉంది. ఇంకా అసలు వాటి తోపు శాలరీస్. అలాంటి టైంలో లక్షలు అనేది వినటం అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది అక్కడే. మినిమం జీతం 50,000, సంవత్సరానికి ప్రయాణం 6 లక్షల నుంచి 15 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 ఇలాంటి వింటున్నప్పుడే అమ్మో ఎంత బాగుంటుందా అని ఒకసారిగా అందరికీ సాఫ్ట్వేర్ మీద బూమ్ పెరగడానికి కారణం ఎంఎస్సీలో కంప్యూటర్స్ తీసుకోవడానికి కానీ ఇలా అన్నిటికీ ఆ టైమే దట్స్ పీరియడ్. ఆ టైంలో నీకు కంప్యూటర్ ఆపరేట్ చేయడం వచ్చి ASDF సెమీకోలన్ కొట్టేస్తే మనం ఆటోమేటిక్గా యూఎస్ వెళ్ళిపోవచ్చు. అంటే చిన్న టెక్నిక్స్ వస్తాయి. అప్పుడే ఆప్టెక్లు కానీ ఇలాగ అనేక సంస్థలు పుట్టుకొచ్చాయి. అక్కడ కనుక చిన్నది PGDC అనే కోర్స్ ఉండేది. ఆ కోర్స్ కనుక చేస్తే ఖచ్చితంగా మీకు యూఎస్ వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చే ప్రాక్టీస్తో వాళ్ళు ఏదో నేర్పుకునేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళందరూ ఎంప్లాయీస్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మన అమెరికాలో మన తెలుగు వాళ్ళే మన ముందు వెళ్ళిన వాళ్ళే లెక్కేసుకుంటే చాలామంది బిలియనీర్స్ ఉన్నారు. వాళ్ళందరూ చాలామంది ఉన్నారు అప్పుడు వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరూ. అందుకని వాళ్ళందరికీ కూడా అసలుకి ముందు ఒక సూత్రం ఇలా వెళ్ళాలి అని చెప్పిన వ్యక్తి అయితే మాత్రం ఖచ్చితంగా రామలింగరాజు గారు. అందుకే ఆయన చాలామందికి కూడా హీరో. అసలు ఇందులో ఒక ఇన్సిడెంట్ చూపిస్తారు ఈ వెబ్ సిరీస్లో. ఏంటంటే అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న ఒక పోలీస్ ఆఫీసర్ నిజంగా బాధపడి ఏడ్చేస్తాడు ఆయన అరెస్ట్ చేస్తున్నందుకు. కారణం ఏంటంటే వాళ్ళ తమ్ముడు సత్యమైట్లో జాబ్ అంటే అప్పట్లో చాలా చెప్పాను కదా హుందా అని. పెళ్ళిళ్ళకంటే టక్మన్ అయిపోయాయి. అబ్బో సత్యంలో జాబ్ చేస్తున్నాడు అనేది. చాలా పెద్ద స్థాయి సంబంధాలు ఉండే. అలాగే జరిగే టైంలో ఇలా జరిగితే ఆ పోలీస్ ఆఫీసర్ తన డ్యూటీ ప్రకారం అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఇలాంటి సంఘటనలు ఎన్ని. కానీ నాకున్న బాధ ఏంటంటే ఇది ఇలా వచ్చి అలా జరిగిన సంఘటన కాదు, చాలా లాంగ్ పీరియడ్ జరిగిన సంఘటన. వాళ్ళందరినీ ఒక వెబ్ సిరీస్ చేసినప్పుడు చాలా క్లియర్గా వాళ్ళలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, 2 పార్ట్స్ చూపించాల్సింది. అట్ ద సేమ్ టైం వాళ్ళ జీవితం కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం, కొన్ని వేల కోట్ల రూపాయల ఫ్రాడ్ జరగటమో కాదు. ఈ మధ్యలో చాలా స్టోరీ ఉంది. అదంతా ఎందుకో మిస్ అయింది అనిపించింది. అవన్నీ కూడా ఒక్కొక్క స్టోరీని ఒక 5-6 ఎపిసోడ్ల కింద చేస్తే చాలా క్లియర్గా చాలా బాగుంటుంది యాక్చువల్లీ. కానీ ఇది ఇంకా బ్యాడ్ బాయ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే తీసుకున్నారు కాబట్టి ఇలా చూపించారేమో. ఇకపోతే UB గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ వ్యవస్థాపకుడు విజయ్ మాల్యా. ఆయన ఒక స్టోరీ. 28 yearsకే తన ఫాదర్ చనిపోతే అనుకోకుండా బాగా ఎంగేజ్లో ఉన్న ఒక కుర్రోడు, ఫార్ములా కార్ రేసుల్లో పాల్గొంటూ ఇండియా తరపు నుంచి అవార్డులు తీసుకొచ్చే ఒక కుర్రోడు సడన్గా వాళ్ళ ఫాదర్ చనిపోతే అనుకోకుండా పగ్గాలు పట్టుకోవాల్సి వచ్చింది. అక్కడి నుంచి తన డ్రీమ్స్ బిగ్. అలాగే నీరవ్ మోడీ గుజరాత్లో ఇప్పటికీ కూడా చాలామంది ఆయన సంస్థలో వజ్రాలు పాలిష్ పట్టే ఒక కూలీలు 2,000 మంది ఉండేవారట. వాళ్ళందరికీ ఇల్లు కట్టించి వాళ్ళందరినీ ఎంతో బాగా చూసుకుంటే ఇప్పటికీ మా దేవుడు అంటూ వాళ్ళు ఇంకా మాట్లాడుతుంటే నిజంగానే కాయిన్కి 1 సైడ్ మనం మాట్లాడతాం, కాయిన్కి అదర్ సైడ్ ఇంకోటి ఉంది కదా అనిపించింది. ఇంకొక సహారా గ్రూప్స్ ఆఫ్ అధినేత సుబ్రతో బెనర్జీది అయితే అసలు ఒక ఫ్రేమ్ చూశాను. అందులో జనగణమన అధినాయక జయ హే అనేది మనం కొన్ని లక్షల మంది ఒకేసారి 11 లక్షల మంది పాడితే ఎలా ఉంటుందో ఆయన క్రియేట్ చేశాడు. ఇలాంటివన్నీ కూడా సంభ్రమాచర్యాలకు గురి చేసే సంఘటనలు చాలా చూపించారు. కానీ వీటన్నిటి గురించి కూడా వాళ్ళు ఎదిగిన తీరు, వాళ్ళు ఒక్కొక్కటి స్టెప్ వేసుకుంటూ వచ్చిన తీరు చూపిస్తే బాగుండేది. సహారా గ్రూప్ అధినేత సుబ్రతో రాయ్ బెనర్జీ అయితే మొట్టమొదట ఒక స్కూటర్ మించి వెళ్తా ప్రతి ఒక్క ₹10 సంపాదించే వాడి దగ్గర కూడా ఆయన డబ్బుని ఎలా పొదుపు చేసుకోవాలని చెప్పి నేర్పి, మీ అందరూ ఉన్నానని చెప్పేసి నాకు మీరు డబ్బులు ఇవ్వండి, నేను మీకు డబ్బులు ఇస్తాను 3 ఏళ్లలో 4 ఏళ్లలో, అలాగే రెట్టింపు చేస్తాను, మూడు రెట్లు చేస్తానని చెప్పి వాళ్ళందరి దగ్గర అసలు డబ్బు తీసుకోవడం అనేది అప్పట్లో పెద్ద విషయం. అలాంటిది నిజంగా చెప్తున్నాను, నేను కూడా వ్యక్తిగతంగా 1990s లో 97, 98లో సహారా గ్రూప్ లో నేను కూడా ఒక మెంబర్ని. రోజుకి
రోజుకి ₹10 చొప్పున అంటే నెలకు ₹300 కట్టేవాడు. అలాగే ఎవరైనా సరే అంటే ఇప్పుడు ఊర్లలోకి పోతే విలేజెస్లో మేము సహారా బ్యాంక్లో అది ఒక బ్యాంక్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళం. అలాగా డబ్బులు వాడెవడో ఏజెంట్ ఇస్తాడని చెప్పేసి నమ్మేవాడు. ఇక్కడ జరిగిన ఫ్రాడ్స్ అదైతే మాత్రం చాలా లక్షల మంది ఇప్పటికీ కూడా సహారా గ్రూప్ యజమాని చేసిన తప్పేం లేదనే ఒక వాదనలో ఉన్నారు. ఎక్కడో కొంతమంది మాత్రం నెగిటివ్గా ఉండి అసలు లాలో సిస్టంలోనే ఇది లేదు, ఆయన చేసిందంత తప్పే, బ్యాంకుల్లో అసలు ఎవరిని అడిగి డబ్బు తీసుకుంటారు, ఒక వ్యక్తి దగ్గర నుంచి ఇంకో వ్యక్తి ఎలా డబ్బు తీసుకుంటాడు అనే ఒక సిస్టంలో ఉన్న లూపోల్స్ అన్నింటినీ పట్టుకొని దాన్ని చేశారు. ఇలాగా ఇది 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 న్యాయం, ఇది తప్పు అని కాదు, సిస్టమ్ ప్రకారం వెళ్ళాలి. అందుకే పులి మీద స్వారీలు చేయకూడదు అనేది. వీటన్నిటిలో కూడా మీరు ముఖ్యంగా గమనిస్తే 2008 నుంచి 2016 మధ్యలో బాగా అందరూ దొరికిపోయిన ఈ నలుగురు కూడా విదేశాలకు వెళ్ళిపోయారు. అందులో రామలింగరాజు తర్వాత జైల్లో 3 ఏళ్ల పాటు శిక్ష అనుభవించి తర్వాత బెయిల్పై విడుదలయ్యి ఇప్పుడు బాగానే బయటకు వచ్చి ఉన్నారు. దానికి సంబంధించిన స్టోరీస్ అన్నీ కూడా సత్యంని మేతాస్ చేసిన స్టోరీలు, అవన్నీ ఎక్కడైతే ఫ్రాడ్ జరిగినాయో ఆ స్టోరీస్ అన్నీ ఉన్నాయి. కానీ ఇంకా చాలా మంచి విషయాలు ఉన్నాయి. కొంచెం డ్రామా లాగా తీస్తే కూడా బాగుండేది అనిపించింది నాకైతే. కానీ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ సిరీస్. స్టార్ట్ చేస్తే మాత్రం అసలు ఆపలేరు. యాక్చువల్లీ ఇవన్నీ కూడా 2020లోనే విడుదలవ్వాలి. ఇది ఒక్క సిరీస్ వల్ల కేసు అవటం వల్ల వాళ్ళు ముందుగా 3 రిలీజ్ చేసి ఇది ఇప్పుడు రిలీజ్ చేశారు. అందుకే ఇప్పుడు ఇది చెప్పాల్సి వచ్చింది. లేదంటే వీళ్ళేదో వీళ్ళ వల్ల మొత్తం ప్రపంచం అంతా మునిగిపోయింది అనేది చెప్పడం నా ఉద్దేశం కాదు. కాకపోతే అకౌంటింగ్లో ఫ్రాడ్ అకౌంటింగ్ జరిగి మొత్తం ప్రపంచం అందరూ మాట్లాడుకునే ఫస్ట్ కేసు మాత్రం చాలా పెద్ద కేసు, సత్యం కేసు. అప్పుడు ఆ తర్వాత ఇంటర్నేషనల్ స్థాయిలో చాలా పెద్ద స్థాయిలో ఆడిటింగ్ చేసే ఒక సంస్థ, అకౌంట్స్ చూసే ఒక సంస్థని మన ఇండియన్ కంపెనీస్ 2018లో బ్యాన్ చేశాయి. అప్పటి నుంచి ఏ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ ఆడిటర్స్ మన ఇండియా ఆడిటర్స్కి చూడకూడదు, అకౌంట్స్ చూడకూడదు అనే సంస్థని సెబీ తీసుకొచ్చింది. ఇలాగా చాలా విషయాలు ఉన్నాయి, చాలా చాలా బ్యూటిఫుల్ టాపిక్స్ ఉన్నాయి. దీన్ని చూస్తే ఖచ్చితంగా మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. అప్పుడు అలా జరిగిందట, ఇప్పుడు ఇలా జరిగిందట కాదు, ఎందుకు జరిగింది, ఏం జరిగింది. అలాగే మన విజయ్ మాల్యా అప్పులు అసలు అప్పే లేదు. ఆయన కింగ్ఫిషర్ బీర్తోని చాలా అద్భుతంగా ప్రయాణిస్తున్న టైము. బీర్ అంటే కింగ్ఫిషర్ ఏమో అన్నట్టుగా ఆయన క్యాలెండర్స్ కానీ, ఆయన ప్రాపగాండా కానీ, ఆయన అడ్వర్టైజ్మెంట్స్ విధానం కానీ భలే కొత్తగా ఉండేది. అప్పట్లోనే కింగ్ఫిషర్కి సంబంధించి ఎన్నో యాడ్స్ వచ్చాయి. కానీ అసలు బియర్కి సంబంధించి, మద్యానికి సంబంధించి యాడ్స్ ఉండకూడదు, యాడ్స్ చేయకూడదు అంటే దాన్ని విపరీతంగా రకరకాలుగా ఆలోచించి ఆయన ఎలా కావాలంటే అలాగా. ఇప్పుడు ఒక రెగట ఉండేది, ఒక నావ ఉంటుంది, ఒక షిప్ ఉంటుంది, ఆ షిప్కి సంబంధించి అక్కడ కింగ్ఫిషర్ బోర్డు పెడతారు. అదేమి యాడ్ కాదు కదా, మేము పెట్టుకున్నాం అంటారు. అట్లాంటి అనేక మాయతంత్రాలు ఆయన దగ్గర చాలా ఉన్నాయి. అట్లాంటివి చాలా చేసేవారు. ఎవరైతే హీరోయిన్లు బాగా వెలుగులో ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చేసి పార్టీస్ ఇచ్చేవారు, పెద్ద పెద్ద పార్టీస్. అసలు వాటి గురించి మాట్లాడుతా అంటే $1 మిలియన్ ఖర్చులు పెట్టేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వచ్చేసి పెద్ద పెద్ద స్టార్స్ వచ్చి డ్యాన్సులు చేసేవాళ్ళు. ఇలాగా నీరవ్ మోడీ కానీ అందరూ కూడా ఇదే పంద. అందుకని అందరూ కూడా పులుల మీద స్వారీ చేశారు. అందరూ కూడా తమకున్న దానికంటే ఎక్కువగా ఆలోచించారు. సత్యం విషయానికి వస్తే కనుక మాకంటే 3 పెద్ద కంపెనీలు ఉన్నాయి, వాళ్ళని బీట్ చేయాలని అనుకున్నాం. ఎప్పుడూ కూడా మనం చేసే పని నిబద్ధతగా చేయాలి, కానీ వేరే వాళ్ళని కాంపిటేటర్గా పెట్టుకోగాని వాళ్ళని మించాలి అని చెప్పేసి మనం తప్పు చేయడం స్టార్ట్ చేస్తే ఆ తప్పు ఇంకా 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 జరుగుతుంది, అధపాతాళానికి వెళ్ళిపోతుంది. అందుకని వీటి వల్ల చాలా బ్యూటిఫుల్ స్టోరీస్ కూడా ఉన్నాయి. ఈ బ్యూటిఫుల్ స్టోరీస్తో పాటు అప్పుడు జరిగిన ఫ్రాడ్స్ అన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి చూడండి. ఈ జనరేషన్కి తెలియదు. తెలిసినప్పుడు ఎందుకు తెలియాలి అంటే, ఒక తప్పు చేసేటప్పుడు 100 సార్లు ఆలోచించాలి. లేదు అంటే ఆ తప్పు అలవాటైపోతుంది. ఒకసారి జరిగిన తప్పు 1000 సార్లు చేయాల్సి వస్తుంది. ఒకసారి అబద్ధం చెప్తే అబద్ధం మళ్ళీ మళ్ళీ ఆడాల్సి వస్తుంది. అందుకనే మన జీవితానికి కూడా ఇవన్నీ మనం అన్వయించుకొని ఒక్కొక్క దగ్గర ఏమేమి చేయకూడదు, ఎలా ఉండాలి అనేది మాత్రం ఈ సిరీస్ ద్వారా చూడండి. డెఫినెట్గా ఇట్స్ వాచబుల్. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. చాలా చాలా బ్యూటిఫుల్ సిరీస్లు చూస్తూనే ఉండండి. ఇలాంటి అనేక విషయాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంటాను టాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా. నేను మీ శివ మల్లాల.